నీడ్చిపెట్టి పస్త పస్త తింటున్నావేంటిదో? పిజ్జా విత్ కూల్ డ్రింక్ సావిత్రి, నీకు కూడా కావాలనా? పట్టు. ఉంచింది నాకిస్తా అంటవా? మరి నాకే సరిపోక కొడుకొని తింటుంటే ఏంటి దాంట్లో నువ్వు కూడా అడిగితే ఎట్లా? తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజువే నువ్వైతే. తిండి తింటే కండ కలదోయ్, కండగలిగిన మనిషే మంగ్లోయ్ అన్నాడు కేసీఆర్ సారు. ఏంది కండల గురించి కేసీఆర్ సార్ అన్నాడా? నీ బొంద అట్లా అన్నది గురజాడ అప్పారావు. నీకు బువ్వ దొరకలేదా? పిజ్జా గీజా అనుకుంటే ఏందో గడ్డి తింటున్నావు. ఓ బక్క పిల్ల, బువ్వ తింటే ఏమొస్తుంది బూడిదా? పిజ్జా తింటే ఉంటది పేట్కా ఫాయిదా. ఫాయిదా కాదు, పాడగడతారు అట్లా తినుకుంటూ ఉంటేవంటే. సక్కగా ఇంత పప్పుచారు, సల్లగొట్టు, మామిడికాయ తొక్కు, అంబలో జొన్న రొట్టె తింటే ఎంత కమ్మ ఉంటది మంది. పంచపచ్చ పరమాన్నాలు ఎవరు వండి పెట్టాలి? నువ్వు వండి పెడతావా నాకు? ఏ నీ చేతులు ఏమన్నా ఇరిగిపోయినాయా? నీకు అండుకున్నాడు చేత కదా? అది శాతగాకనే కదా ఫోన్ కొట్టి ఆర్డర్ పెట్టి పిజ్జా తెప్పించుకొని తింటున్నా. అంతలావైతే మెస్సులో హోటల్ గిన్నె ఉన్నాయి కదా, అందుకించి తెప్పించుకొని తిను. అంత బరువైతున్నదా నీకు? మెస్సున్నా గల్లీలో ఏనో మూలకుంటది, అందులో ఎవరు పోయి తింటారు? బే అంత చీమలు ఈగలు దోమలు వాళ్ళ ఫుడ్. మరి ఏడ పోయి తింటావు? ఏ మెక్డొనాల్డ్ను, కేఎఫ్సీలను, పిజ్జా హాట్ లోను, సబ్వేలో తింటా. ఇవి అయితే రోడ్డు పక్కనే ఉంటాయి, ఆర్డర్ వేయంగానే హాట్ గా ముంగిటుంటాయి. మ్యామ్ అని కస్స పిస్స ఇరిను, కొవ్వు పెరిగి గుంబొత్త లెక్క అవుతావు. గుండె నొప్పి, బీపీ, షుగర్, క్యాన్సర్ బీమార్లన్నీ కాంబో ప్యాక్ కింద నీ పెయ్యిని కూల్ గా తింటాయి. ఎర్ర బస్ గినే ఎక్కొచ్చినావా పిల్ల? ఇది సిటీ, ఎవరు చెప్పిర్రు నీకు? అంత ఇన్స్టంటే ఉంటది. పల్లెటూరు పిల్లని కాబట్టే చెప్తున్నా. దునియాలు అందరు గిట్లనే సారడ నిత్తులు ఉడికేసుకొని తినుడు కూడా బరువైతుందట. 190 దేశాలల్లా జంక్ ఫుడ్ తినే జల్దిగా బీమార్లు తెచ్చుకుంటున్నారు. ఎవరు చెప్పిర్రు నీకు? మంతెన సత్యనారాయణ సార్ చెప్పిండా? లేకుంటే దేశాలన్నీ తిరిగొచ్చినావా? అమెరికాలో 100 ఏళ్ల నుంచి గియ తిని బతుకుతున్నారు. చాలా దేశాలల్లా ఈ పిజ్జాలు బర్గర్లు తినే బతుకుతున్నారు తెలుసా జనాలు? కాదు, ఇవాళ పేపర్ల చూలే బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు అందరి మీద పరిశోధన చేసి చెప్పిండ్రు. మంచిది, మంతెన సత్యనారాయణ సార్ చెప్పిండేమో అనుకున్నా. ఆయన చెప్పమంటే చీ మన బతుకు మీద కాకిరెట్టయ్యా అని తిట్టుకొని చచ్చిపోబుద్ది అవుతుంది. ఆయన ఏం చేసిండు గట్ల నోడితే పాపం? పొద్దుగాల లేవంగానే టీవీలో యోగాసనాలు వేసుకుంటా ఉప్పు తినద్దు, పప్పు తినద్దు, కారం తినద్దు, ఆకులు తినద్దు, నూనె తినద్దు అని తినేటి అన్ని తినద్దని చెప్పేటోడు. ఏకైనా నిడిచిపెట్టు. చక్క వెనకటి ముసలోళ్ళని చూడు, జొన్న గట్క, మక్క గట్క, రాగి సంకటి తిని ఎంత మంచిగున్నారో. గుద్దుతే బండలు వలుగుతాయి. ఇప్పటి తిండంతా సప్పడదే. నసవసలు నొక్క ఓల్క నుండు చూడ చూడ సావిత్రి సుత్తి జాడ వేరు. నసలలో లచ్చమ్మ కంటే సావిత్రి నస వేరయ్య. విశ్వదాభిరామ విలకే మంగళమ్మ. న్యూ సెన్స్ మంకివి, నాన్ సెన్స్ డాంకివి. మంచి మాట చెప్తుంటే నస గీసని పిస పిస మాట్లాడతావా? ఎడ్డి సావిత్రి కేవిడితే ఆచలే. జీవితం ప్లేటు మీల్సు తల్లి, పుల్లు మీల్సు కాదు. ఓ పిల్ల సావిత్రి తగ్గించు నీ పిచ్చి, తినేతందుకనే వచ్చి తినలేక సచ్చి సాధించేదేమో. మెక్కుకెళ్ళాలి ముక్క మిగలకుంట మెక్కాలి, జంకు ఫుడ్డునే పట్టు ఓ పట్టు. 5 ఏళ్లతో మలిసి కప్పంత నోరు తెరిచి చీమిడసంటి చీజ్ను చిల్లకలంగా పోసి తింటే వచ్చేనుగా మజా పిల్ల సావిత్రి. ఓయ్ ఓయ్ ఆపు ఆపు, నీ తిండి పాసిపోను.